నోటీసులు ఇవ్వాలి, సర్వే చేయించాలి. తర్వాత వాళ్ళు మళ్ళీ కూడా తమకున్నటువంటి పెండింగ్ సూట్స్ ఉన్నాయి, ఆ పెండింగ్ సూట్స్ మీద కూడా ఈ జడ్జిమెంట్లో ఒక ఆర్డర్ ఇచ్చారు. ఏవైనా పెండింగ్ సూట్స్ ఉంటే వాటి జోలికి వెళ్ళొద్దనేసి 8 మంది సివిల్ కోర్టులో సూట్స్ ఫైల్ చేయడం జరిగింది, పెండింగ్ సూట్స్ ఉన్నాయి. మరి ఒకరు సహదేవ్ నాయుడు అనే ఆయనకి దాదాపుగా 2023లో పర్మనెంట్ ఇంజెక్షన్ ఉంది. సహదేవ్ నాయుడుకు పర్మనెంట్ ఇంజెక్షన్ ఉంది. కోర్టు ఆదేశాలు ఇచ్చింది, అడ్వర్స్ పొజిషన్ను చూసి పర్మనెంట్ ఇంజెక్షన్ ఇచ్చింది. అదేవిధంగా 8 మంది సూట్స్ పెండింగ్ ఉన్నాయి. మరి పెండింగ్ ఉన్న సూట్స్కి సంబంధించిన వాటిలోకి వెళ్ళొద్దని క్లియర్గా హైకోర్టు జడ్జిమెంట్ ఇస్తే ఈ జడ్జిమెంట్ని ఓవర్లుక్ చేసి కోర్టు ఆదేశాలని కంటెంప్ట్ చేస్తూ చట్టవిరుద్ధంగా ఈరోజు వీటన్నిటినీ కూడా కొట్టేసినటువంటి పరిస్థితిని చూస్తే రాష్ట్రంలో రాజ్యాంగం ఉందా? చట్టం అమలయ్యే పరిస్థితి ఉందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో న్యాయము, చట్టము, రాజ్యాంగం అనేది అమలయ్యేటువంటి పరిస్థితి ఉందా అని ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు పాపంపేట ప్రాంతంలో నారాయణపురం పొలంలో వందలాది మందికి నోటీసులు ఇచ్చారు. గత 3-4 నెలలుగా వందలాది మందికి నోటీసులు ఇచ్చారు. పరిటాల బంధువులు జీపీఎల్ చేసుకున్నారు. సోత్రియం భూములన్నింటినీ కూడా జీపీఎల్ చేసుకున్నారు. దాదాపుగా 100 ఎకరాల పైన భూములను జీపీఎల్ చేసుకున్నారు. సోత్రియందారులు ఎప్పుడో వదిలివేసినటువంటివి, ఎప్పుడో అమ్మేసినటువంటి భూముల్లో పేద ప్రజలందరూ కూడా అప్పట్లో ఇళ్ల నిర్మాణం చేసుకుంటే ఈరోజు వాటన్నిటిని స్వాధీనం చేసుకోవాలా, వాళ్ళందరినీ భయపెట్టాలా, వాళ్ళందరితో డబ్బులు వసూలు చేయాలా. ఏదైతే ఆర్డర్ ఇచ్చారో ఎల్జీఓపీ నంబర్ 120 ల్యాండ్ గ్రాబింగ్ కోర్టులో 1983లో ఏదైతే రిట్ పిటిషన్ ఫైల్ చేశారో ల్యాండ్ గ్రాబింగ్ కేసు అంటే మున్సిపాలిటీలోని భూములకే వర్తిస్తారు. ల్యాండ్ గ్రాబింగ్ కేసు అంటే మున్సిపాలిటీలోని భూములకే వర్తిస్తారు. అందులో ఈ ల్యాండ్ గ్రాబింగ్ కేసులో వీరు షెడ్యూల్ చూపించింది. ప్రాపర్టీ సిచ్యుయేటెడ్ విత్ ఇన్ ది మున్సిపల్ లిమిట్స్ ఆఫ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్, సర్వే నంబర్ 106-1, సర్వే నంబర్ 106-2, 119-2. ఇందులో 68 సెంట్లు సర్వే నంబర్ 106-1లోను, ఎకరా 5 సెంట్లు 119-2లోను. ఇది ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్. ఈ సర్వే నంబర్లలో ఎవరైతే రెస్పాండెంట్స్ ఉన్నారో, ఆక్రమించుకున్నారని వీళ్ళు పిటిషన్ ఫైల్ చేశారో అది ఎవిక్ట్ చేసి ఇవ్వమని 1990లో ఇవ్వడం జరిగింది. దానిపైన అనేక కరెస్పాండెంట్స్ జరిగాయి. 97లో 119-2 సర్వే నంబర్లో ఎకరా 5 సెంట్లను ల్యాండ్ గ్రాబర్స్ నుంచి ఎవిక్ట్ చేసి ఇచ్చినట్లుగా రికార్డ్స్ ఉన్నాయి. అప్పుడే వాళ్ళకి పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేసినట్లుగా రికార్డ్స్ ఉన్నాయి. ఆ రికార్డ్స్ ఉన్నప్పటికీ కూడా ఈ శ్రావణ్ కుమార్ అనే అతను 2021లో వేసిన రిట్ పిటిషన్లో మళ్ళీ 119/2 సర్వే నంబర్ను కూడా నాకు స్వాధీనం చేయమని అడిగాడు. 106 కాకుండా 119 కూడా స్వాధీనం చేయమని అడిగాడు. వేరేస్ వాళ్ళ పూర్వీకులు సర్వే నంబర్ 119/2 ఎకరా 5 సెంట్లు మాకు ఆల్రెడీ పొజిషన్లో ఇచ్చినారు అని రాసినటువంటి లేఖ, 95లో ఎంఆర్ఓకి రాసినటువంటి లేఖ మాకు ఇది ఇచ్చినారు. 97లో ఆర్డీఓ గారు కూడా ఇది ఇవ్వడం జరిగింది. 119 హ్యాండ్ ఓవర్ చేసినారు, 106 మాత్రమే హ్యాండ్ ఓవర్ చేయమనేసి లేఖ రాసినాడు. అయినా కూడా ఇవన్నీ తెలిసి దాని తర్వాత అమ్ముకున్నారు. 119లో అమ్ముకున్నారు, 106లో కూడా ట్రాన్సాక్షన్స్ జరిగి అమ్ముకున్నారు. తమ భూమిని తాము అమ్ముకున్నామని తెలిసి కూడా ఒక 420 శ్రావణ్ కుమార్ దాన్ని మళ్ళా కోర్టులో వేసినాడు. మాకు 119, 106లో భూమి మాకు స్వాధీనం చేయమని. కోర్టు తగిన చర్యలు తీసుకోమని హైకోర్టు ఇచ్చింది. తగిన చర్యలు తీసుకోవాలంటే ఆ బాధితులందరూ మా దగ్గరికి వచ్చినారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, సార్ ఇది ఎప్పుడో మేము కొన్నాము, మాకు చాలామందికి రిజిస్ట్రేషన్లు ఉన్నాయి, మేము ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ నివాసం ఉంటా ఉన్నాము, మమ్మల్ని ఈరోజు మేము సర్వే చేస్తూ ఉన్నారు, మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయమంటా ఉన్నారు, మాకు ఒత్తిడి ఉందంటే కలెక్టర్ గారిని కలిసి అడిగాం. కలెక్టర్ గారిని కలిసి, అమ్మా ఈ ప్రాంతంలో వీళ్ళు నివాసం ఉంటున్న విషయం వాస్తవమే కదా, మరి ఏమీ అధికారం లేకోకుండా ఏమీ కాగితాలు లేకుండా ఎందుకుంటారు, ఒకసారి మీరు ఫ్యాక్ట్స్లోకి వెళ్ళండి అనేసి
తహసీల్దార్ని అందరినీ పిలిపించి మాట్లాడండి అంటే ఒక మీటింగ్ పెట్టుకుని విచారణ చేశారు కలెక్టర్ గారు. ఆ రోజు తహసీల్దార్ ఇదే మోహన్ అప్పుడు మనం హ్యాండ్ ఓవర్ చేసినాం. 106 మనం ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయలేదంటే ఆర్డీఓ ఎంఆర్ఓకి ఆర్డర్ ఇచ్చి దాన్ని హ్యాండ్ ఓవర్ చేయమన్నా కూడా ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయలేదంటే 106 మున్సిపాలిటీలో ఉన్న సర్వే నెంబర్ని మాత్రమే 120/83 పిటిషన్లో ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు ఆర్డర్ ఇచ్చింది. 120/83 పిటిషన్ పైన 90వ సంవత్సరంలో ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు అంటే మున్సిపాలిటీలో భూ ఆక్రమణలపై విచారించేటువంటి ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు ఇచ్చిన ఆదేశాలు మున్సిపాలిటీలోని 106 సర్వే నెంబర్ను హ్యాండ్ ఓవర్ చేయమని ఇచ్చింది. కానీ ఈరోజు వీళ్ళు ఇతను క్లెయిమ్ చేస్తూ ఉండేది, శ్రావణ్ కుమార్ క్లెయిమ్ చేస్తూ ఉండేది పాపంపేటలోని 106 సర్వే నెంబరు పాపంపేట. అందులో షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీ, అందులో ఏ భూమిని అయితే ఆ రోజు స్వాధీనం చేయమని ఇచ్చినారో ఆ భూమికి చట్ట ప్రకారంగా తగిన చర్యలు తీసుకుంటూ నోటీసులు ఇచ్చి అక్కడ ఉన్న వాళ్లకు తెలియపరిచి నోటీసులు ఇచ్చి ఎవిక్షన్ ప్రొసీజర్ టేకప్ చేయమన్నాడు. ఎవిక్షన్ ప్రొసీజర్ టేకప్ చేయమంటే ఇల్లు కొట్టమని కాదు, దేశంలో ఎక్కడ ఇట్లా కొట్టరు. నోటీసులు ఇచ్చినాక దాని తర్వాత వాళ్ళకి ఏమున్నాయో వాళ్ళు కోర్టుకు పోయే అధికారం ఉంటుంది. అసలు నోటీసులే వాళ్ళకి సర్వే నోటీసులు ఇవ్వలే, సర్వే జరపకోకుండా డైరెక్ట్గా ఎవిక్షన్ చేసేది చట్టబద్ధంగా తప్పు. అలాగా చేశారు. అదేవిధంగా అదే తిమ్మలపాటి రవి గారు జడ్జి గారు ఏమిచ్చారు, అదే ఆర్డర్లో ఎవరైనా సూట్స్ పెండింగ్ ఉంటే వాళ్ళ జోలికి వెళ్ళొద్దన్నారు. 8 సూట్స్ పెండింగ్ ఉన్నాయి, వాళ్ళ జోలికి వెళ్ళకూడదు. ఇంజక్షన్ పెండింగ్ ఉంటే వాళ్ళ జోలికి వెళ్ళొద్దన్నారు. ఒక ఇంజక్షన్ సాధ్యమని అడుగుతుంది, దాని జోలికి వెళ్ళకూడదు. అయినా ఇవన్నీ లెక్కలో పెట్టుకోకుండా నిర్దాక్షిణ్యంగా కుప్పగూల్చారు అక్కడ ఉన్నటువంటి గృహాలు. మరి ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నా, నారాయణపురం పంచాయతీలో సోత్రీందారుల భూములనేసి దాదాపుగా ఇందులో స్వాధీనంలో ఉన్నవి కానీ వాళ్ళ నివాసం ఉన్నవి కానీ 400 మందికి నోటీసులు ఇచ్చారు. 400 మందికి నోటీసులు ఇచ్చారు. ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎప్పుడూ జరగలే ఆ ప్రాంతంలో. అంతకుముందు 14-19లో పరిటాల సునీత ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు విద్యారణ్య నగర్ ప్రాంతంలో దాదాపుగా 300 మంది దగ్గర 7-8 కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఒక వేగ్ జడ్జిమెంట్ తీసుకొని వచ్చి ఇవి మావి భూములు అనేసి వసూలు చేసి పరిటాల రవి కాలనీ అని పెట్టుకున్నారు. విద్యారణ్య నగర్ బోర్డు తీసేసి ప్రొసీజర్ ప్రకారం అంటే నోటీసులు ఇవ్వాలా, దాంట్లో సర్వే కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ క్వశ్చన్ హ్యాండ్ ఓవర్ చేసేది అటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఆ సర్వేలో ఎవరు ఏ మొత్తం 4 ఎకరాల 86 సెంట్లు ఉంది 106లో. ఆ 106లో ఏ 68 సెంట్లు వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలనేది కూడా సర్వే చేయాలి. దాని హద్దులు లేవు, ఏం లేవు. మరి ఇంత ఘోరంగా ఇంత నిర్దయ ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందంటే దీని వెనకాల ఎవరున్నారు? స్థానిక ఎమ్మెల్యే పరిటాల సునీత వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ ప్రాంతంలో 68 సెంట్లు స్వాధీనం చేసుకొని కాంప్లెక్స్ కట్టుకోవాలన్నారనేసి ఆ ప్రాంతంలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. కోర్టు ద్వారా మీరు బిల్డింగ్లు కొట్టిండొచ్చు, అదే కోర్టు ద్వారా వాళ్ళకి ఆ బాధితులకు వాళ్ళ స్థలాలు ఇప్పించబోతున్నాం. తప్పనిసరిగా స్థలాలు ఇప్పిస్తాము. ఈ అధికారులకు కోర్టులో వీళ్ళ అధికారులపైన చర్యలు తీసుకోమని పిటిషన్ ఫైల్ చేయబోతున్నాం. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఫైల్ చేయబోతున్నాం. తప్పనిసరిగా కోర్టు ద్వారా వీళ్ళని శిక్షించబోతున్నాం. కోర్టు ద్వారా న్యాయం జరగకపోతే మళ్ళీ మా ప్రభుత్వం వస్తే తప్పనిసరిగా ఈ అధికారులను శిక్షిస్తాము. అయ్యా మీ బిల్డింగులు కాపాడలేకపోయిండొచ్చు కానీ మీ భూములు మీకు ఇప్పించేటువంటి కార్యక్రమం తప్పనిసరిగా చేస్తాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి కట్టుబడి ఉంది. మీరు సక్సెసర్ మాత్రమే. గతంలో ఉన్నటువంటి కలెక్టర్స్ ఏ చైర్ నుంచి కూర్చొని ఏదైతే వాళ్ళు అఫిడవిట్స్ ఫైల్ చేశారో ఇందులో క్లియర్గా మెన్షన్ చేసినటువంటి మీరు స్టడీ చేసి కూడా ఈ ప్రాపర్టీకి దానికి సంబంధం లేదనేసి తెలిసి కూడా వారికి 120/83 పిటిషనర్దారులకి ఈ ప్రాపర్టీకి సంబంధం లేదని తెలిసి కూడా మీరు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? మీరు పోస్ట్పోన్ చేసిండొచ్చు, టైం డిలే చేసిండొచ్చు, మళ్ళీ వాడు కంటెంప్ట్కి పోతాడు, పోయినప్పుడు ఫ్యాక్ట్స్ మళ్ళీ కోర్టు ముందరకు పెట్టిండొచ్చు. కానీ మీరు ఆ ప్రయత్నం చేయాలి. మీ మీద ఒత్తిడి ఉంది, పరిటాల సునీత ఒత్తిడి. మరి ఎమ్మెల్యేగా ఉన్నావమ్మా నువ్వు, పరిటాల సునీత ఇటువంటి సమస్య ఉంటే అయ్యా వాళ్ళని పిలిపించి మాట్లాడి ఉండాల్సినవి. ఏమయ్యా వాళ్ళందరి 45 ఏళ్ల నుండి అందులో ఇల్లు కట్టుకొని ఉన్నారు, వాళ్ళతో ఏదైనా మాట్లాడుకో, ఏదైనా డబ్బులు ఇప్పిస్తామని కానీ ఇంకోటి రాజీ చేయాల్సినవి ఎందుకు చేయలేదు? నీకు ఆ భూమిపైన కన్నుంది కాబట్టి ఆ ప్రాంతంలో దాదాపుగా 200 ఎకరాలు నువ్వు జీపీఏ చేయించుకున్నావు కాబట్టి, నువ్వు సోత్రీందారులతో కుమ్మక్కైనావు కాబట్టి ఆడ 2,000 కోట్ల రూపాయల ఆస్తిని కొట్టేయాలని ఒక కుట్రతో ఉన్నావు కాబట్టి ఈ చర్యలకు నువ్వు సమర్థించినావు. నువ్వు దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని కూడా హెచ్చరిస్తూ